ప్రహ్లాదుడికి మాత్రం భయం అనేదే లేకుండా వెళ్ళాట. స్వామి అప్పులు చేర్చుకున్నాట ఆ యొక్క భీకరమూర్తిని కూడా. ఎందుకంటే మనసు నిండా ఉండిపోయినటువంటి ఆ స్వామి ఆయన యొక్క ఆనంద స్థితితే నేను తెలిసినటువంటి వాడు ప్రహ్లాదుడు. ఆయన యొక్క ఘోర రూపాన్ని తలపింపని వాడు, ఆ ఘోర రూపాన్ని తలపించేవాడు కాబట్టి ఆయనకు ఏ రకమైన భయం కూడా వేయలేట. స్వామిని దగ్గరగా ఒళ్ళో తీసుకుని కూర్చున్నాట. అలాగే మనస్సును నింపుకున్నటువంటి ఆ నృసింహతత్వం ఎప్పటికీ మనల్ని ఘోరంగా శిక్షించదు, అఘోరమయ్యే మనల్ని కాపాడుతుంది అనడానికి అత్యంత మహిమాన్వితమైనటువంటి కథ ఈ రోజు అహోబిలంలో కళ్ళతో స్వామి చూసిన వచ్చిన మాధుర్యంతో ఈ యొక్క క్లుప్తంగా అయినా కూడా ఇది ఒక స్తోత్రతుల్యంగా ఉపాసనగా భావించి ఇక్కడ ఆత్మీయులైన మీ అందరితో కూడా పంచుకునే భాగ్యాన్ని ఆ అహోబిల నృసింహస్వామి మీ అందరి వల్ల వచ్చిందని భావిస్తూ ఈరోజు ముక్తాయింపు పలుకుతూ రేపు పొద్దున చాలా అత్యద్భుతమైనటువంటి తేటగా ఆ ఆకర్షించే స్వామి కదా, ఆ ఆకర్షించే స్వామి ఎవరినో ఏమి ఆకర్షిస్తాడో మనం ఎందుకు ఆకర్షితమవుతామో రేపు పొద్దున్నే మనకు 9 గంటలకల్లా ఈ ప్రాంగణంలో చెప్పుకోవడానికి సన్నద్ధంగా ఉంది. జై శ్రీమన్నారాయణ.